మన చుట్టూ ఉండే సమాజం ఎలా అయితే ఎప్పుడూ ఒకేలా ఉండదో మన చట్టాలు కూడా అంతే. అవి నిరంతరం మారుతూ ఉంటాయి, కొత్త రూపు సంతరించుకుంటాయి. మరి ఈ మార్పులకద్దం పట్టే 3 చాలా కీలకమైన కేసుల గురించి ఈరోజు మనం లోతుగా చూద్దాం. మన న్యాయ వ్యవస్థ ఎంత సజీవంగా, చైతన్యవంతంగా ఉందో ఇవి మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు చట్టాలంటే ఏంటి? అవి ఎప్పటికీ మార్చలేని, రాతిమీద చెక్కిన కఠినమైన శాసనాలా, లేకపోతే కాలంతో పాటు ప్రవహిస్తూ సమాజ అవసరాలకు అనుగుణంగా తన దారిని మార్చుకునే ఒక నదిలాంటివా? ఈ ప్రాథమిక ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది. సరే, ముందుగా గతాన్ని ప్రశ్నిస్తూ ఒకవేళ పొరపాట్లు జరిగే ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్న ఒక కేసును చూద్దాం. న్యాయ వ్యవస్థ తనను తాను ఎలా సమీక్షించుకుంటోందో ఈ ఎన్హెచ్ఏఐ రివ్యూ పిటిషన్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. విషయమేంటంటే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐ రైతుల భూసేకరణ పరిహారం మీద గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును మళ్లీ పరిశీలించాలని కోరింది. ఇక్కడ అసలు విషయమేంటంటే, సాధారణంగా ఇలాంటి రివ్యూ పిటిషన్లను జడ్జిలు తమ ఛాంబర్లలోనే చూస్తారు. కానీ ఈ కేసులో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఏకంగా ఓపెన్ కోర్టులో విచారించడం మొదలుపెట్టారు. ఇది చాలా అరుదైన, ఇంకా చెప్పాలంటే కీలకమైన పరిణామం. ఈ కేసులో గుండెలాంటి అంశం రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్. సింపుల్గా చెప్పాలంటే, ఒక కొత్త తీర్పును అది రాకముందే జరిగిపోయిన పాత కేసులకు కూడా వర్తింపజేయవచ్చా అన్నది ప్రశ్న. ఇది కేవలం ఒక లీగల్ టర్మ్ కాదు. దీని వెనుక వేల మంది రైతుల జీవితాలు, వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇది అంత సంక్లిష్టమైన ప్రశ్నగా మారింది. అందుకే ఈ కేసు మనకొకటి గుర్తు చేస్తోంది. న్యాయమంటే కేవలం చట్టంలోని అక్షరాలను, కాగితాలను చూడటం కాదు. ఆ చట్టం ఎవరికోసమైతే ఉందో ఆ బాధితుల వేదనను అర్థం చేసుకోవడం, వాళ్ల గొంతుకు విలువ ఇవ్వడం. అప్పుడే కదా అది నిజమైన న్యాయమయ్యేది. గతాన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు భవిష్యత్తులోకి అడుగుపెడదాం. మన రెండో కేసు టెక్నాలజీ మన ముందుంచుతున్న ఒక సరికొత్త సవాలుకు సంబంధించింది. అదే ఆన్లైన్ గేమింగ్. దీనిపై చట్టం ఎలా స్పందించబోతోంది చూద్దాం. ఈ మధ్య వచ్చిన ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025 చాలా వివాదాలకు దారితీసింది. దీనిమీద కోర్టుల్లో పిటిషన్లు పడుతున్నాయి. ఇంత వేగంగా విస్తరిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచాన్ని ప్రజల స్వేచ్ఛను గౌరవిస్తూనే ఎలా నియంత్రించాలి అనేది ఇప్పుడు కోర్టులో ముందున్న అతిపెద్ద సవాలు. ఇక్కడ వాదనలు రెండు వైపులా చాలా పదునుగా ఉన్నాయి. ఒకవైపు గేమింగ్ కంపెనీలు ఇలా పూర్తిగా నిషేధించడం మా వ్యాపార స్వేచ్ఛను హరించడమే అంటున్నాయి. మరోవైపు ప్రభుత్వమేమో యువత భవిష్యత్తు, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కఠినమైన నియంత్రణ అవసరమని వాదిస్తోంది. ఈ రెండింటి మధ్య సుప్రీంకోర్టు ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి. ఈ కేసు నుంచి మనం గ్రహించాల్సింది ఇదే: ఏ కొత్త చట్టమైనా సరే, అది ఆన్లైన్ గేమింగ్ గురించైనా, రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించైనా, అది ప్రజల స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య ఒక సున్నితమైన గీతను గీయాలి. ఆ బ్యాలెన్స్ సాధించడమే శాసనకర్తలకు, న్యాయ వ్యవస్థకు అసలైన పరీక్ష. ఇక మన మూడో కేస్. ఇది చాలా ఆసక్తికరమైనది. చరిత్రను చెప్పే స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతా హక్కుకు మధ్య ఉన్న సంఘర్షణ గురించి ఇది చర్చిస్తుంది. మరి ఈ రెండింటిలో దేనికెక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం సృష్టించిన షాబానో కేసు ఆధారంగా హక్ అనే సినిమా తీశారు. కాని ఇక్కడే ఒక చిక్కొచ్చిపడింది. షాబానో కుమార్తె ఈ సినిమా తమ కుటుంబ గోప్యతను, తమ పర్సనల్ విషాదాన్ని బయటపెడుతోందని చెప్పి కోర్టుకెక్కారు. దీంతో అసలు ప్రశ్న మొదలైంది. భావప్రకటనా స్వేచ్ఛ గొప్పదా, లేక వ్యక్తిగత గోప్యతా హక్కు గొప్పదా? సినిమా నిర్మాణం జరిగింది, దానిపై కుటుంబం పిటిషన్ వేసింది, ఇప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలా ఈ వివాదం ఇప్పుడు న్యాయస్థానం ముందుంది. ఒక చారిత్రక సంఘటనను ప్రజలకు చెప్పే హక్కు ఎక్కడి వరకు ఉంటుంది? మరి ఆ చరిత్రలో భాగమైన వ్యక్తుల హక్కులు ఎక్కడ మొదలవుతాయి? దీనిపై కోర్టు ఇచ్చే తీర్పే భవిష్యత్తుకు మార్గదర్శకం కాబోతోంది. ఈ కేసు మన ముందు ఉంచే నైతిక ప్రశ్న ఇదే: భావ ప్రకటనా స్వేచ్ఛకు హద్దుల్లేవా? చరిత్రను చెప్పే హక్కులో ఆ చరిత్రలో భాగమైన వ్యక్తుల జీవితాలను, వారి ప్రైవసీని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా? ఈ రెండింటి మధ్య ఆ సున్నితమైన గీతను న్యాయస్థానమిప్పుడు ఎక్కడ గీస్తుందో చూడాలి. ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు కేసులను చూసాం. ఒకటి గతాన్ని ప్రశ్నిస్తోంది, మరొకటి భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది,
ఇంకొకటి చరిత్రతో ముడిపడిన హక్కులను విశ్లేషిస్తోంది. పైకి వేర్వేరుగా కనిపించినా ఈ మూడింటిలో ఒక కామన్ పాయింట్, ఒక జీవ లక్షణం దాగి ఉంది. ఈ 3 కేసులు మనకు చెప్పేది ఒక్కటే: మన న్యాయ వ్యవస్థ కేవలం చట్టాల పుస్తకాల సమాహారం కాదు, అది సమాజంతో పాటు శ్వాసిస్తుంది, నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ, కొత్త సవాళ్లకు తగ్గట్టుగా రూపాంతరం చెందుతూ, ప్రజల హక్కులను కాపాడటానికి ప్రయత్నించే ఒక జీవమున్న శక్తి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ, సామాజిక విలువలు ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో మన న్యాయ వ్యవస్థ కూడా అంతే వేగంగా మారాలా? ప్రజల హక్కులను మరింత సమర్థవంతంగా కాపాడాలంటే న్యాయ వ్యవస్థ ఎలాంటి కొత్త రూపాన్ని తీసుకోవాలి? ఈ ప్రశ్నపై మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.